హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగా ఎప్పుడైనా ఏమి తినబుద్ధి కానప్పుడు పచ్చిపులుసు అండి స్పైసీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, జీలకర్ర, అదేవిధంగా ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు అండి, ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులో పచ్చిమిరకాయలని చక్కగా ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అనేవి మనము ఈ ముక్కలు అనేవి టమాటా అలాగే పచ్చిమిరకాయలు అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మనము టమాటా ముక్కలు అనేవి ఫ్రై అయిన తర్వాత కూడా మనము ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు అదేవిధంగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫోన్ పట్టుకొని కెమెరా చేసేపాటికి కొంచెం వీలవ్వలేదండి. ఇలాగా కరివేపాకు అలాగే జీలకర్ర వేసి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. పప్పు గుర్తు కానీ లేకపోతే మన మ్యాషర్స్ ఉంటాయి కదా, వాటితో ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. కచ్చాపిచ్చగా మ్యాష్ చేసేసుకునే వాళ్ళనమాట. ఎందుకంటే పచ్చి పులుసుకి అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనము ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలన్నమాట. వేసి అది కూడా వేసి లైట్గా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా తీసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనము చింతపండు పులుసు ఉంది కదా, మనం ఆ పులుసుని మనం మొత్తం ఇలాగ చేసి మొత్తం పచ్చి పులుసులు అనేది వేసేసుకోండి. ఇలాగ చింతపండు పులుసు అనేది మనకు కావాల్సినంత యాడ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మీరు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నేనైతే పోపు అనేది వేయట్లేదు, ఎందుకంటే మేము ఇలాగ ఉంటాము. వీటికి కాంబినేషన్ ఆమ్లెట్ కానీ అదేవిధంగా వడియాలు అదేవిధంగా ఏదైనా 65 ఫ్రైస్ కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ ముద్దపప్పు అయితే ఇంకా బాగుంటుందండి. ఇలాగ చక్కగా టేస్టీగా ఉంటుందండి పచ్చిపులుసు వచ్చేసి. ఇలాగ చక్కగా మనము ఏమైనా ఫ్రైస్ కానీ లేకపోతే ఏమన్నా ఇంకా వెరైటీస్ చికెన్ ముద్దపప్పు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది ఆన్లో ఉంటుందండి. అప్పుడు మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏది పెట్టినా కానీ త్వరగా రీచ్ అవుతుందండి. ఇలాగ మన లాంగ్ వీడియోస్ అన్నీ ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వెరైటీ కుకింగ్ వీడియోస్ అనేది మీకు నేను పెట్టడానికి ట్రై చేస్తుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.